వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఖజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరార్. విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం. హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు ప్రజలు ఎల్లవేళలా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకునేలా మార్చి 13వ తేదీన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని రజాకా సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు, శాలివాహన సంఘం, కుమ్మరి సంఘం నాయకులు కోరారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం సంఘాల నాయకులతో సమావేశం జరిగింది. కార్మికుల రెసిడెన్స్ హాస్టల్ అనేది బడ్జెట్లో ప్రభుత్వంలో దృష్టిలో ఆల్రెడీ జరుపుకోండి జీవో ఇచ్చారు, జరుపుకుంటున్నారు. కానీ మన కర్నూలులో ఆ పాఠశాల రెసిడెన్స్ స్కూల్ హాస్టల్ని 1 నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ జరుపుకోండి నిధులు ఇచ్చారు, అన్ని ఇస్తున్నారు. కానీ భవనం మాకు బాడేకి లేదు, మాకు దొరకడం లేదని చెప్తున్నారు. ఇంతమందిలో ఉన్నారు పెద్దలు, ఒక భవనం చూడండి అని చెప్పి మీరు ఆర్డర్ చేయండి. భవనం మా వాళ్ళు చూసి పెడతారు. ఆ స్కూల్ని మా వాల్మీకి వాళ్ళని స్కూల్లో చేర్చడానికి అవకాశం కల్పించండి సార్ ప్లీజ్. దయచేసి మీరు కలెక్టర్ గారి దగ్గర మీరు తప్పు సమాచారం పోతుంది, ఆయనకు అడిగాడు మొన్న జయంతి రోజు, ఏంది ఇది ఇక్కడ స్కూల్ జరుగుతుందంటే బిల్డింగ్ హాస్టల్లో చెప్తున్నారు. దయచేసి వాల్మీకులకు భవనం మీరు మాకు ఆర్డర్ చేయండి, మేము చేసేస్తాము, మంచి బిల్డింగ్ చూస్తాము, హాస్టల్ నడిపిస్తాము. అందరం పిల్లల్ని ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే రేపు జూన్లో స్టార్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా మీకు చేతులెత్తి మొక్కుతున్నాం సార్. పిల్లలు అలానే హాస్టల్ పోయి 8 నెలలుగా వస్తుంది. హాస్టల్ నిర్మించి ఒకసారి అడుగుతాడు. రేపు జయంతి రోజు మళ్ళీ అందరూ అడుగుతారు, విద్యాసంఘ లీడర్లు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి హాస్టల్ లేదు, అది మళ్ళీ పునరుద్ధరించాల్సి కూర్చు. మంత్రి కూడా జయంతి ఉత్సవాల్లో కూడా 535వ జయంతి తరుణంగా కలెక్టర్ గారు కలిసాం, అందరూ కూడా కలిసాం. అదే విధంగా నేను ఈ సెక్రటరీ ఏరియాలో కూడా కలిసి చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ ఇచ్చాను. ఫస్ట్ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆ ఒక సమస్య ఏమి, మీరు అధికారులు కూడా, నేను ఒకటే చెప్తున్నా అధికారులకు కూడా, ఎందుకంటున్నామంటే ప్రతి ఒక్కరి విగ్రహం ఏర్పాటు చేసుకుంటే వారి ఒక కులానికి పరంగానే, సామాజిక పరంగానే, ఆర్థిక పరంగానే కూడా అన్ని విధాలుగా మనం ముందుకు పోతాం. ఇది కూడా మనం ముఖ్య ఉద్దేశం పెట్టుకోవాలి. ఎందుకంటున్నామంటే ఈరోజు బీసీ కులాలకు ఎందుకంటే పెన్షన్ 4,000 ఇవ్వాలి. ఆ 4,000 ఇస్తే ఆ కులాలు కూడా అభివృద్ధి చెందుతాయి. పెన్షన్ పెట్టుకోవాలంటే కూడా తీసుకొని వారికి ఉన్నటువంటి అంశాలు ఏమి, వాళ్ళు ఏ ప్రభుత్వం చేస్తున్నారు. అదేవిధంగా బీసీ కులాలు కూడా 139 కులాలలో 29 కులాలు మద్దతుతో ఈ సామాజిక వర్గాలను ముందు జనజీవన స్రవంతిలో ముందుకు తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొల్లమాంబ విగ్రహము స్థలము ఇవ్వాలని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు కూడా వాళ్ళు అధికారులు విన్నపం వేయాలి. మేము ఒక ఇంటిమేస్ ఇస్తాము. మా కర్నూలు దగ్గరలో ఇక్కడ కల్లూరు మండలం సమీపంలో మాకు విగ్రహం స్థలం ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకొకటి మొల్లమాంబ భవనం కూడా ఏర్పాటు చేయాలని అధికారులను కోరుకుంటున్నాము. నా పేరు రామకృష్ణ. ఈరోజు మా మొల్లమాంబ విగ్రహము ఘనంగా జరుపుకున్నాము. కాబట్టి ఈ మొల్లమాంబ విగ్రహం జరుపుకున్నాం. కానీ ఈ సంఘాలందరం కలిసి, అన్ని సంఘాలు వచ్చి కలిసి బాగా సంతోషంగా చేసుకున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం కలెక్టర్ గారు బాగా ఘనంగా చేయాలని మేము కోరుకుని పేరు కే లింగన్న. ఈరోజు మొల్లమాంబ జయంతి, ఈరోజు 508వ జయంతి. ఎందుకంటే ఈరోజు బీసీలలో మేధావులు ఉన్నారంటే మొల్లమాంబ లాంటి వాళ్ళు ఉన్నారు. రామాయణం రచించింది వాల్మీకి. అలాంటి బీసీ కులంలో పుట్టడం మాకు అదృష్టం, చాలా అదృష్టం. అదే తరుణంలోనే
కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈరోజు కలెక్టర్ అధ్యక్ష ఆధ్వర్యంలోని జయంతి జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముల్లంబాంబ విగ్రహం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలి. అదే తరంలోనే ఈరోజు కలెక్టర్ గారు కోరుకున్న ఒకటే ఏంటంటే కర్నూలు నగరంలోని డిఎన్టీ హాస్టల్, బీసీ హాస్టల్ తీసేయడం జరిగింది. తీసేయడంలో బీసీ విద్యార్థి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి పిల్లలు చాలామంది ఆ పదాన్ని తీసేసే వ్యక్తులు మీరు ఈ విధంగా మళ్ళీ ధర్నా సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారు. ఈరోజు బీసీలకు న్యాయం చేసింది ఎవరంటే చంద్రబాబు గారే. మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు అని చెప్పారు. బిచ్చకాలేక 10,000 ఇచ్చి సంవత్సరం 10,000 ఇచ్చి సంక్షేమ పథకాలు రద్దు చేసినారు. మరి ఈరోజు మా చంద్రబాబు గారు సంక్షేమ పథకాలపై బీసీ ఎస్టీ పిల్లలకి, బీసీ రుణాలకు 841 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఇంతవరకు చూడండి మీరు. కాబట్టి సిగ్గుంటే బీసీల గురించి మాట్లాడే అర్హత వైఎస్ జగన్కి లేదు. కాబట్టి మనం కూడా బీసీలందరూ ఖచ్చితంగా బాబు గారు ఖచ్చితంగా బీసీల కోసం చేస్తున్నారు. అదేవిధంగా హాస్టల్ అయితే మిగతా అన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మనం కూడా సీఎం గారు కూడా ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేయాలి. నా పేరు రాంబాబు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. 15 ఏళ్ల నుండి పెండింగ్ ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్ట్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో సాధించి చూపించారని తెలిపారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసిందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కట్టడానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసిందన్నారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ఓ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్చలు జరిపి ఇటీవల నో ఆబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చారన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ ఇతర పారిశ్రామిక అభివృద్ధికి మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 2-3 ఏళ్లలో వరంగల్ ప్రజలకు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందని ఎంపీ అన్నారు. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించిన రాష్ట్ర గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్కి మనకి ఏమంటారో శాంక్షన్ అవ్వదు. కానీ ఆ హర్డిల్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి కూడా పట్టుదలతోటి మాకు ఉన్న 5-6 కిలోమీటర్ల లోపు, అంటే మాకు ఆల్మోస్ట్ 145 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. దాన్ని కూడా ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఆ నిబంధనని సడలించడం జరిగింది జిఎంఆర్ సంస్థ వాళ్ళు. ఒక్కసారి ఆ హర్డిల్ బయటికి రాగానే మన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 950 కోట్ల 50 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. దాంట్లో ఆల్రెడీ 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది. మిగతా 253 ఎకరాల కోసము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. దానికోసం కూడా 205 కోట్లు విడుదల చేయడం జరిగింది సీఎం గారు. అట్లాగే కాకుండా ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎందుకు అంటే మనకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. అక్కడ సౌత్ కొరియా వాళ్ళు ప్రత్యేకంగా మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నాము, మాకు ఎయిర్పోర్ట్ సౌకర్యం కావాలి, మాకు ఎయిర్వేస్ ట్రావెలింగ్ చేస్తే మాకు టైం సేవ్ అవుతుంది అంటే ఆ ఉద్దేశంతో కొత్త ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతాయన్న ఉద్దేశంతో వాళ్ళ కోసము ప్లస్ ఎన్నో ఏళ్ళ వరంగల్ ప్రజల కళ కోసము నెరవేర్చడానికి మామ్నూర్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడము, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి. అది కూడా దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మించబడుతుంది అని మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నిన్న కూడా ఒక 2 డేస్ కింద ఒక 3 మంత్రులు, 2 కిరణ్ అన్న, నేను ఎంపీలము కలిసి మన కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి కాజ్పేట్కి డివిజన్ ఇవ్వడం అని కోరడం జరిగింది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళకి ఫేజ్ 1లో బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా తయారవుతుంది. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయని మీ అందరికి తెలియజేసుకుంటూ మా సీఎం గారికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రశ్నలు అడగొచ్చా అని అడుగుతున్నాను. నన్ను కాదు, నేను ఇంకా మొదలే పెట్టలేదు. మా ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద గవర్నమెంట్కున్న చిత్తశుద్ధి,
ఇప్పుడు ఇమీడియట్గా 30 crores పర్ స్కూల్కి ఇచ్చి 200 స్కూల్స్ యావరేజ్గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్ నియర్లీ టోటల్గా 5 yearsలో ఒక అంచనాకు వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్కి ఇమీడియట్గా కావ్య గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా భూమి శంకుస్థాపన కూడా కంప్లీట్ కావడం జరిగింది. ల్యాండ్ ఐడెంటిఫికేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ శాంక్షన్గా జీవో కూడా వచ్చింది. సో ఇమీడియట్గా వర్క్, ఎందుకంటే విద్యను గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనల ఉచిత దాఖలాలు మనం చూసినాం. కానీ ఈ సంవత్సరంన్నర పాలననే 10.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, 7 లక్షల కోట్లు అప్పు జరిగిన 7 లక్షల కోట్లలో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. మిగులు రాష్ట్రం నుంచి వచ్చి అప్పుల రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి, ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదంతో కోసం అయితే సాధించుకున్నామో దాన్ని 10 ఏళ్ళలో తుంగలోకి తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఈరోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. రేపు పిఠాపురంలో జరిగే జయకేతనం సభను విజయవంతం చేయాలి, పోలవరం ఎమ్మెల్యే చిది బాలరాజు పిలుపునిచ్చారు. తారీఖున అంటే రేపు జనసేన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురంలో చిత్రాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి జయకేతనం అనే నామకరణం పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. జయకేతనం సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని పోలవరం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజు రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి జయకేతన సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏవైతే రేపు జరగబోయేటువంటి జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఉత్తేజపరిచే విధంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం చూసే విధంగా రేపు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ మనోహర్ గారు పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు, ఎంపీలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఈ సభని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. కనుక రేపు మీ అందరూ కూడా ఇచ్చేసి జయకేతనాన్ని అనే సభని విజయవంతం చేయవలసి కోరుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవడానికి మీ అందరి సహాయ సహకారాలు, మాకు ముఖ్యంగా కార్యకర్తల సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మీ అందరు రేపు ఈ జయకేతనాన్ని ఇచ్చేసి భారీగా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. హైదరాబాద్ మూసరంగాబాద్ ఈస్ట్ ప్రశాంత నగర్లో బూట్లు, చెప్పుల దొంగలు బీభత్సం. మైక్రో హెల్త్ సహా 4 అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్, మహిళా ఏఎస్ఐకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లు, చెప్పులు కూడా ఎత్తుకెళ్లిన దొంగలు. ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు, చెప్పులు కనబడకపోవడంతో హైరాణ పడిన అపార్ట్మెంట్ వాసులు.
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో బాడుగ ఇళ్లలో నివాసం ఉన్న వేలాది మంది పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు అన్ని విఫలమయ్యాయని, ఇళ్ల స్థలాల సమస్యలను 15 రోజుల్లో తేల్చి స్థలాలు చూపకపోతే మేమే పేదలతో గుడిసెలు వేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి హెచ్చరించారు. సోమవారం సిపిఎం నాయకత్వంలో ఇళ్ల స్థలాలకై కర్నూలు కలెక్టరేట్ను పేదలకు ముట్టడించారు. ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా 4 గంటల పాటు మాకు స్థలాలు చూపండి అంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు పేదలు బైఠాయించారు. పెద్దలు ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేసుకుంటున్న గుడ్లప్పగించి చూస్తున్న అధికారులు పేదలు ప్రభుత్వ భూమిలో ఉండేందుకు ఇండ్లేసుకుంటామంటే స్పందించరు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన వద్దకు అధికారులు ఎంతసేపటికి రాకపోవడంతో గేట్లెక్కి మేమే లోపలికి వస్తామంటూ దూసుకుపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని జిల్లా రెవెన్యూ అధికారిని పిలిపించి సమస్యను సద్దుమణిగించారు. కర్నూలు కల్లూరు మండలాల పరిధిలో అన్యక్రాంతం అవుతున్న భూములకు సంబంధించిన వివరాలను సర్వే నెంబర్ 70/2Bలో ఉన్న 16.85 ఎకరాలు, సర్వే నెంబర్ 68లో ఉన్న 12.75 ఎకరాల భూమిలో పేదలకు లేఅవుట్ వేసి వెంటనే స్థలాలు ఇవ్వాలని తెలియజేశారు. రాజీనామా చేసి పట్టాలు పంచినటువంటి చరిత్ర మనకు తెలుసు. మేము ఈ ప్రభుత్వాన్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరేదేమంటే, అయ్యా కర్నూలు నగరం చుట్టూ వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. ఇట్లాంటి భూములన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇంకా దౌర్భాగ్యం ఏమంటే ప్రభుత్వ అధికారులు, అది రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు దోపిడీ చేసేటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సిపిఎం పార్టీగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఏ అధికారి ఏ రకంగా ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు ఆక్యుపై చేసుకున్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఏ రకంగా చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంత దౌర్భాగ్యం అంటే సిపిఎం పార్టీగా మేము కొన్ని స్థలాలు గుర్తించాం. ఆ స్థలాలు గుర్తిస్తే ఆ స్థలాలు అప్పటికే కబ్జా గురి అయితే ఆ కబ్జాకులను పక్కన పెట్టి పేదలకు స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము చూస్తే ఆగమేఘాల మీద పోలీస్ అధికారులు వచ్చారు, ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మా సిపిఎం పార్టీ నాయకులు అంటారా అండి, ఎన్ని చోట్ల ప్రభుత్వ భూములు వెంచర్లు వేశారు, ఎన్ని చోట్ల పరంపో భూములు వెంచర్లు వేశారు, ఎన్ని చోట్ల వక్ఫ్ బోర్డు భూములు యథేచ్ఛగా ఆక్యుపై చేసుకున్నారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఉల్చాల రోడ్డులో వక్ఫ్ బోర్డు భూమి, ఈ కర్నూలు నగరంలో బాగా పేరు పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యథేచ్ఛగా పోయి అక్కడ వెంచర్లు వేస్తుంటే కళ్ళు కనబడవా, అధికారులు కళ్ళు మూసుకున్నారా? అందుకోసం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవ్వకపోతే ఎక్కడైతే పరంపోకు భూములు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ కొట్టాలేస్తాం, పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు మేమే ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులందరికీ రుణమాఫీ చేయాలని వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేసి ఉపాధి హామీ కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. అయినా పోలీస్ యంత్రాంగం నాయకుల ఇళ్లలోకి వెళ్లి ముందస్తుగా అక్రమ అరెస్టు చేయడాన్ని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి,
చేయాలని, ప్రజా సంఘాల పోరాటాలపై ఉక్కుపాదం మోపడం తగదన్నారు. గత పాలకులు నియంతలా వ్యవహరించి ఉద్యమాలను అణచివేసి అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని అన్నారు. 19వ తేదీన జరిగే బడ్జెట్ సమావేశాల్లో రైతు, వ్యవసాయ కూలీలు, నిరుపేదలకు ప్రాముఖ్యత ఇస్తూ అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే స్వేచ్ఛగా తమ హక్కును వినిపించేటువంటి గొంతుకనివ్వాల్సిన తరుణంలో కూడా ఉద్యమాలను అణచివేయడం సరైనది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలి. అట్లాగే వ్యవసాయ కూలీలందరికీ కూడా ఒక సమగ్ర చట్టం చేయాలి. భూమి లేని పేదలందరికీ కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, దాన్ని కూడా అమలు చేయాలి. అట్లాగే మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల అందిస్తామని చెప్పారు, దాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే రోజు రోజుకు పెరుగుతున్న ధరల మీద కూడా ఈరోజు వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలకు 600 రూపాయలు ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీలకు కూడా 600 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 210 దినాలు కూడా కల్పించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించింది సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి వీళ్ళు గ్రామాలన్నింటినీ సిటీలలో విలీనం చేశారు. కానీ అక్కడ విలీనం చేసి దాన్ని సిటీ అని ప్రభుత్వం రబ్బర్ స్టాంప్ వేసుకుంటున్నది. అందుమూలంగా అక్కడ ఉపాధి హామీ కూలీలకు పని దొరకకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. విలీన గ్రామాల్లో సైతం ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి. రోజువారీగా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రానున్న రోజులలో మళ్ళీ అసెంబ్లీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కావచ్చు, కోర్టు అనుమతితో కావచ్చు కార్యక్రమం పెడతాం. ఆ పెట్టిన సందర్భంలో కూడా అశేష జనవాహిని కానీ వ్యవసాయ కూలీలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం దగ్గర ఇసుకలారీ బీభత్సం. అదుపు తప్పి ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఇసుకలారీ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. अरे काका అవధానం తెలుగు సాహిత్యంలో వినూత్నమైన ప్రక్రియ అని దంత వైద్యులు వర్ధమాన అవధాని శ్రీ బోరెల్లి హర్ష, మిలిటరీ కాలనీ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరమ్మలు తెలిపారు. ఈరోజు కర్నూలు మండలం మిలిటరీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సందర్భంగా బోరెల్లి హర్ష, రాజేశ్వరమ్మలు మాట్లాడుతూ అప్పటికప్పుడు అడిగినప్పుడు ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం చెప్పడం మేధో సంబంధమైన ప్రక్రియ అని, పిల్లలు తమ జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వ్యక్తిత్వ వికాసానికి అవధాని ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ శర్మ, రాముడు, సురేష్, వరలక్ష్మి, చంద్రమౌళి పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి మా చేతిలో ఏమి లేదన్నట్లే చిత్రసీమ పరిష్కరిస్తూ ఉంది. కాబట్టి రిక్తములైచను వారి హస్తములు మిలిటరీ వచ్చేసింది కదండి. అవధానం సుసంపన్నమైందండి. ఒక్క 2 నిమిషాలు ధారణ చేసేద్దాం. పూర్తిగా ఒక 2 నిమిషాలు ప్రతి పద్యం ధారణ చేసేద్దాం. ఆ సినిమాల ప్రభావం దాని గురించిన పద్యం చెప్పమన్నారు. కామిత రూపము గడచి గారుని బోలిక చిత్రవేషములు క్షేమ విశేష చిత్తములు క్షీణత ఉండగా బాలబాలికలు క్షేమ విశేష చిత్తములు
క్షీణత వందగ బాలబాలికలు. అవధానం తెలుగు సాహిత్యంలో ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ. అప్పటికప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి చివరిలో అంతా అప్పచెప్పడం. ఇది మేధో సంబంధమైన అత్యద్భుతమైన కేలి, ఒక క్రియ. ఇది చిన్నపిల్లల మధ్యలో చేయడంలో ఉద్దేశం ఏంటంటే జీవితంలో ఉన్న సమస్యలను కూడా ఎట్లా ఎదుర్కోవాలన్న వికాసాన్ని కలగజేస్తుంది. వ్యక్తిత్వ వికాసానికి అవధానం ఎంతగానో తోడ్పడుతుంది. ఆ రకంగా ఈరోజు ఈ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో ఏర్పాటు చేయించబడిన ఈ అవధానం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలు కూడా చాలా ఉత్తేజభరితులైన శ్రద్ధాశక్తులతో విన్నారు, ఆస్వాదించారు. ఇక్కడ ఈ సందర్భాన్ని నిర్వహణ చేయడానికి హెచ్ఎం గారు, రాజేశ్వరమ్మ గారు, అదేవిధంగా పాఠశాల సహాయకులు శ్రీనివాసులు గారు ఎంతగానో తాపత్రయపడి నన్ను ఇక్కడికి రప్పించి పిల్లలకందరికీ అవధానము తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని వివరింపజేసినందుకు వాళ్లకు ఈ వేదికను సిద్ధపరిచి సహాయపడిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో బోరెల్ల హర్ష గారి యొక్క అవధానం జరిగింది. సాధారణంగా అష్టావధానం, శతావధానం అని చెప్పేసి ఉంటుంది. కానీ ఈరోజు మాకున్నటువంటి పృచ్ఛకులు మొత్తం 9 మంది ఉన్నారు. చాలా వినూత్నంగా నవావధానం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధతో అవధానం మొత్తం కూడా విన్నారు. చాలా ఉత్తేజపూరితమైపోయినారు. చాలామంది పిల్లలు తర్వాత ప్రశ్నించినప్పుడు మేము కూడా భవిష్యత్తులో ఇలాంటి అవధానాలు నిర్వహిస్తామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఈ అవధాన కార్యక్రమం ఏర్పడడానికి మా స్కూల్ యొక్క పాఠశాల సహాయకులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.